కుబేరా సినిమా ఫస్ట్ వే అయితే వచ్చేసింది. మ్యాటర్ ఏంటంటే వీధుల్లో భిక్షాటన చేసే వ్యక్తి ఏ పరిస్థితుల్లో ప్రపంచ కుబేరులు ఒకరిగా ఎలా మారారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా సోషల్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. ఇప్పటికే విధులైన ప్రమోషన్లు, కంటెంట్ సినీ బిజినెస్ వర్గాల్లో అంచనాలు పెంచింది. పాటలు, టీజర్లు, గ్లిమ్స్ బజ్ క్రియేట్ చేశాయి. కుబేరా సినిమాను చూసిన తర్వాత సెన్సార్ బోర్డు అధికారులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిసింది. ఈ సెన్సార్ కు సమర్పించిన కాపీ సుమారుగా 195 నిమిషాల 27 సెకండ్లు అంటే 3 గంటల 27 సెకండ్లు అనే విషయాన్ని నిర్ధారించారు. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ రన్ టైం ఉన్న మూవీస్ అయితే ఏమీ రిలీజ్ కాలేదు. అయితే నిర్మాత సునీల్ నారంగ్ వెల్లడించిన ప్రకారం కుబేరా సినిమాను 175 నిమిషాలు అంటే 2 గంటల 55 నిమిషాలు ఉంటుందన్నారు. అయితే ఈ సినిమాను సెన్సర్ అయిన తర్వాత సుమారుగా 20 నిమిషాలు తగ్గించారని తెలుస్తుంది. అన్ని రకాల ఎమోషన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ చక్కగా కుదిరాయి. కుబేరా సినిమాలో ధనుష్ క్యారెక్టర్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ మూవీ విడుదల తర్వాత ఆయన నటన గురించి అందరూ మాట్లాడుకుంటారు. శేఖర్ కమ్ముల ఈ పాత్రను డిజైన్ చేసిన హీరో మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈ సినిమాకు నాగార్జున అక్కినేని స్పెషల్ అట్రాక్షన్. ధనుష్, నాగ్ పోటాపోటీగా నటించారు. రష్మిక మందన కర్లోనే ఒక గొప్ప క్యారెక్టర్ చేసినని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో కొంత లాగ్ ఉంటుంది.